సొంత అమ్మ చెల్లెనే మోసగించిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ టీడీపీ సీనియర్ నేత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. ఇక సొంత బాబాయిని చంపిన వ్యక్తులను కాపాడుతూ తన సోదరికి ద్రోహం చేశాడని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరిలో స్వర్ణాంధ్ర సాధికార యాత్రను ప్రారంభించారు. బీసీ వర్గీకరణ పేరుతో వైఎస్ జగన్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నేను ఒక్కడే అన్నాడు. మరి ఒక్కడే అంటూ మరి తన తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. తన బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ తన చెల్లికి ద్రోహం చేశాడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి, మీరు చాలా మంది సలహాదారులు పెట్టుకున్నాడు, సుమారుగా 100 మందిని పెట్టుకున్నాడు, అందరికి జీతాలు ఇస్తున్నాడు. ఒక్కడి సలహా కూడా తీసుకోడు. ఆ చతుష్టయం ఉందో ఒకటి ఆయన చుట్ట, ఎవరి మాట వినడు. జనం ధనాన్ని నీళ్లప్రాయంగా అప్పులు చేసి మరి మీరు గుర్తుపెట్టుకోండి, ABCDE ఏదైతే ఈ బీసీ వర్గీకరణ ఉందో ముస్లిం సోదరి మనందరికీ చెప్తున్నాను, మీరందరూ ఈ కింద వస్తారు, మిమ్మల్ని ఈ లోంచి తీసేస్తారని నేను సభాముఖంగా చెప్తున్నాను. అటువంటిది జరగనివ్వమని, అది జరిగేది కాదని జరపమని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. బడ్జెట్ ప్రకటించడం జరిగింది. 50 ఏళ్లు దాటిన బీసీలందరూ కూడా చేసిన ఏదైతే 12,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉందో అది తీర్చేది ఎవరు? మీరే.